దృష్టి బాగుపడితేనే వార్షిక సమావేశం మరియు ప్రతి సంవత్సరం జనవరి 26 సందర్భంగా జరుపబడుతున్న వర్ణాంతర వివాహితుల సమాగమం. వీటి సందర్భంగా సంఘ కార్యక్రమాలపైన ఒక సమీక్ష. ఆంధ్రప్రదేశ్ కుల నిర్మూలన సంఘం 1971లో ప్రముఖ పాత్రికేయుడు సోషలిస్ట్ అయిన సురమౌళి గారి సారథ్యంలో మంత్రి గారు వచ్చేసారు. మా గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ ఆయన నరసింహారెడ్డి గారు మనల్ని ఆశీర్వదించడానికి మన కులాంతర మతాంతర వివాహితుల సమావేశంలో భాగస్వామ్యం పొంది మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి మన ఈ కుల సంఘ నాయకులతో ఆది నుంచి పలుకు సురమౌళి గారు, ఈజీ రామారావు గారు, నాగేశ్వర గారు లాంటి వీరస్వామి గారు లాంటి పెద్దలు అందరూ కూడాను వారి సమకాలీకులు. వారి కోసం ఉన్నాం. వారికి ఆహ్వానం, ఇదే ఆహ్వానం. మీ మిత్రులు సార్ గౌరవ్ గారు మంత్రి గారి ఒక పుష్పగుచ్చంతో సన్మానిస్తారు. రేష్మ మా మతాంతర వివాహితుల మా యోగి వజీద్ గారి అమ్మాయి రేష్మ కూడా మంత్రి గారిని ఒక పుష్పగుచ్చంతో ఫోటో ఫోటో మంత్రి గారికి మన సంఘం అంటే ఎంత ఆదరణ అంటే, మేము విప్లవం ఇద్దరు మిత్రులు వెళితే వెంటనే నేను తప్పకుండా వస్తాను. నాకు సురమౌళి గారు, ఈజీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరితో వీరస్వామి గారు మా దగ్గర పరిచయం ఉంది. మేమంతా కలిసి పనిచేసాం. నేను వస్తాను అని వాగ్దానం చేశారు. అదే మాట చొప్పున నిన్ననే వారు మరి ఇతర దేశాలు పర్యటించి సందేశం ముందు మా జేబీ రాజు గారిని మేము ఈ సంఘం యొక్క ఈ సమావేశం సందర్భంగా ఉపన్యాసం చేయమన్నాం. వారి సమావేశాన్ని నిర్మూలన మామూలు నాయకుడు కాదైనా సిద్ధాంతానికి ఎక్కడా కూడా ఎవరు కూడా ఎవరన్నా వస్తే అవమానపరచడానికి వీలేదు. మరి కూర్చోమని చెప్తున్నా. కంప్లైంట్ ఉంటే పేషెంట్గా వింటున్నా. అన్నట్లకంటే అన్ని విషయాలు నేను చెప్పను. కానీ మరి క్రైమ్ డిటెక్షన్ గురించి చెప్పక్కర్లేదు.